గ్రంథం సిద్ధయోగుల విభూతి. టైషా అబ్లార్. పాఠం ఫస్ట్ పాఠం అతిథిగా ఆహ్వానం. అది దక్షిణ అరిజోనాలోని గ్రాన్ డిసైర్తో శివార్లలో ఉన్న విశిష్టమైన లావా పర్వత ప్రాంతం. నేను రహదారికి మనుష్యులకి దూరంగా ఉన్న ఓ ఏకాంత ప్రదేశానికి ప్రభాత సమయాన లావా పర్వతాలపై పడే ఛాయలను కాన్వాస్పై చిత్రించటానికి వెళ్ళాను. ముదురు గోధుమ రంగు రంపపు అంచులాంటి శిలలపై సూర్యకాంతి అక్కడక్కడ వెదజల్లినట్లుగా మెరుస్తూ శిఖరాల చుట్టూ ప్రకాశవంతంగా మకుటాయమానంగా వెలిగిపోతోంది. ఒకప్పుడు అగ్నిపర్వత విస్ఫోటనంలో వెలువడిన లావా అవశేషాలు భారీ శిలలుగా నేలపై రాలిపడినట్లుగా పరుచుకున్నాయి. శుభ్రంగా సౌకర్యవంతంగా ఉన్న ఒక పెద్ద శిలపై కూర్చుని ఇంకా మరేది పట్టించుకోకుండా ఎగుడు దిగుడుగా ఎంతో సుందరంగా ఉన్న ఆ ప్రదేశంలో నేను తరచూ చేసే పనిలో పడ్డాను. దూరంగా ఉన్న పర్వతాల చిత్రంలోని ఎత్తుపల్లాలకు అవుట్లైన్స్ పూర్తి చేస్తున్నప్పుడు నన్ను ఒక మహిళ గమనిస్తోంది అన్న విషయం గుర్తించాను. నా ఏకాంతానికి ఆ విధంగా భంగం కలగటం కాస్త చిరాకుగా అనిపించింది. ఎంతగా పట్టించుకోనట్లు నటించినా కానీ ఆమె నా చిత్ర కళా నైపుణ్యాన్ని చూడడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కోపంగా తనను ఎదుర్కోవటానికి ఆమె వైపు తిరిగాను. ఎత్తైన దవడ ఎముకలు భుజాల వరకు ఉన్న నల్లటి శిరోజాలు చూస్తుంటే తాను ఒక యూరోపియన్ అనిపిస్తోంది. తన కోమలమైన పాలమేగడ లాంటి ఛాయను చూస్తుంటే ఆమె వయస్సు కనిపెట్టడం కష్టంగా ఉంది. ఓ 30 నుంచి 50 మధ్య ఎంతైనా ఉండవచ్చు. తాను బహుశా నాకంటే 2 అంగుళాలు పొడుగరి అవటానికి 5 అడుగుల 9 అంగుళాలైన తన బలిష్టమైన ఆకారం నాకు 2 అంతలుగా కనిపిస్తోంది. అయినప్పటికీ తనకి చక్కగా నప్పేలా సిల్క్ ప్యాంట్స్ పైన ఓరియంటల్ జాకెట్ ధరించింది. ఆకుపచ్చగా భలే చురుగ్గా మెరుస్తున్న ఆమె కళ్ళని గమనించాను. ఏ మాయ చేసిందో కానీ స్నేహపూర్వకమైన కాంతిరేఖ ఏదో మా మధ్య పరుచుకున్నట్లయి నా కోపం అంతా ఎగిరిపోయి నా ప్రశ్న నాకే అర్ధరహితంగా అనిపించేలా, మీరిక్కడికి దగ్గరలోనే ఉంటారా అని మృదువుగా అడిగాను. లేదు, కొన్ని అడుగులు నా వైపుకు వేస్తూ జవాబు ఇచ్చారు. నేను అమెరికా వెళ్ళే దారిలో సోన్యోటా సరిహద్దు తనిఖీ ప్రాంతం దగ్గరకు చేరుకున్నాను. కాస్త నా కాళ్లకు వ్యాయామం కోసమని ఆగి ఈ ఏకాంత ప్రదేశానికి వచ్చాను. కానీ అన్నింటికీ దూరంగా ఇక్కడ ఎవరో ఉన్నట్లు చూసి ఆశ్చర్యం వేసింది. నన్ను నేను పరిచయం చేసుకోనివ్వండి. నా పేరు క్లారా గ్రౌ. తాను చేయి చాచగానే కరచాలనం చేశాను. ఏమాత్రం సంశయం లేకుండా నా పేరు పుట్టినప్పుడు టైషా అని పెట్టారని, కానీ తర్వాత నా తల్లిదండ్రులు ఆ పేరు అమెరికన్ల పేరులా లేదని మార్థా అని పిలవసాగారని, కానీ నాకు ఆ పేరు నచ్చకపోవడంతో దానికి బదులుగా మేరీగా మార్చుకున్నాను అని చెప్పాను. చాలా ఆసక్తిగా ఉంది అని మురిపెంగా చూస్తూ, నీకు 3 పేర్లున్నాయి. అవి చాలా వైవిధ్యమైనవి. నేను మాత్రం టైషా అనే పిలుస్తాను. ఎందుకంటే ఇది నీ పుట్టినప్పటి పేరు కదా అన్నారు. నాకు సంతోషం వేసింది ఆ పేరు ఎంచుకున్నందుకు. నిజానికి అది నాకు ఎంతగానో నచ్చిన పేరు. తర్వాత మా అమ్మ నాన్నలతో నా పేరు మరీ విదేశీయులలా ఉంది అని ఒప్పుకున్నానే. కానీ వాళ్ళు పెట్టిన మార్థా అస్సలు నచ్చకపోవడంతో
నేను రహస్యంగా టైషా అనే పేరుతోనే కొనసాగుతున్నాను. చిరునవ్వుని పెదాల మాటున దాచుకుంటూ గంభీరమైన స్వరంతో ఆమె వెంటనే, మీరు అరిజోనా వారు కదూ? మీరు అరిజోనా వారు కాదు కదూ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నేను నిజాయితీగా స్పందించాను. నాకు అలవాటు లేనిదే అయినా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా అపరిచితుల దగ్గర. నేను సంవత్సరం క్రితం పని మీద అరిజోనా వచ్చాను. మీ వయసు 20 మించి ఉండదు. ఇంకో 2 నెలల్లో నా వయసు 21. మీ భాష కాస్త యాసగా ఉంది. మీరు అమెరికన్లా కనబడట్లేదు. అలాగని మీరు ఏ జాతీయులో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. నేను ఒక అమెరికన్నే, కానీ నా బాల్యం జర్మనీలో గడిచింది. మా తండ్రి అమెరికన్, తల్లి హంగేరియన్. నేను కాలేజీకి వచ్చేసరికి ఇల్లు వదిలిపెట్టాను. ఇంక మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. ఎందుకో నా కుటుంబంతో ఉంటూ నేను చేయబోయేదేమీ లేదు అనిపించింది నాకు అని చెప్పాను. మీకు వారికి సరిపడలేదనుకుంటున్నాను. లేదు, నేను దురదృష్టవంతురాలిని. ఇల్లు వదిలి రావాల్సి వచ్చింది. ఆమె చిన్నగా నవ్వుతూ తల పంకించారు. తనకు పారిపోవాలనే భావన పరిచయమే అన్నట్లుగా ఉందది. మీరు వివాహితులా? ఆ మహిళ ప్రశ్నించారు. లేదు, నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నా గురించి చెప్పుకోవాల్సి వచ్చిన ప్రతిసారి నాపై నాకు కలిగే సానుభూతితో చెప్పాను. తాను ఏమీ వ్యాఖ్యానించలేదు. కానీ ప్రశాంతంగా, మరి ఖచ్చితంగా నన్ను ఉల్లాసంగా ఉంచటానికి ప్రయత్నిస్తూనే మాట్లాడిన ప్రతి వాక్యంలో తన గురించి తెలిపారు. ఆవిడ అలా మాట్లాడుతుండగానే నా దృష్టిని మాత్రం తనపై నుంచి తప్పించకుండానే నా డ్రాయింగ్ పెన్సిల్స్ అన్నీ తీసి సర్దేశాను. తను చెప్పేవి నేను వినటం లేదనే అభిప్రాయం ఆవిడలో కల్పించకుండా. నేను నా అమ్మ నాన్నలకు ఏకైక సంతానాన్ని. అమ్మ నాన్నలిద్దరినీ కోల్పోయాను. మా నాన్నగారు బహాకా మెక్సికన్స్. మా అమ్మ వాళ్ళేమో జర్మన్ సంతతికి చెందిన అమెరికన్స్. తూర్పు నుంచి వచ్చి ఫీనిక్స్లో ఉంటున్నాను. ప్రస్తుతం మా కజిన్ పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తున్నాను. మీరు కూడా ఫీనిక్స్లో ఉంటున్నారా? అడిగాను. నేను నా జీవితంలో సగం కాలం అరిజోనాలో, మిగతా సగం మెక్సికోలో ఉన్నాను. కానీ గత కొన్ని సంవత్సరాలు నా నివాసం సోనోరా, మెక్సికోలోనే అన్నారు. ఇంకా నా పనిని ఇప్పటికీ ముగించేద్దామనుకున్నాను. ఆమెను కలవటం, మాట్లాడటం నాలో కలకలాన్ని రేపింది. నాకు తెలుసు, నేను ఈ రోజుకి ఏమాత్రం పని చేయలేను. నేను తూర్పు దేశాలకు వెళ్ళాను. నా దృష్టిని తనపైకి మళ్లించుకుంటూ అక్కడ నేను ఆక్యుపంక్చర్, హీలింగ్, ఇంకా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇంకా నేను ఓ బౌద్ధ దేవాలయంలో కొన్ని సంవత్సరాలు నివసించాను. నిజమా? తన కళ్ళలోకి చూస్తూ అడిగాను. వాళ్ల రూపం గొప్ప ధ్యాని వలె ఉంటుంది. వాళ్ళు ఎంత ఆవేశపరులో అంత శాంతస్వరూపులు. నాకు తూర్పు దేశాలు అంటే చాలా ఆసక్తి. అందులోనూ జపాన్. నేను కూడా బుద్ధిజం, మార్షల్ ఆర్ట్స్ చదివాను. నిజమా? ఆమె అడిగారు. నేను నా బుద్ధిస్ట్ పేరు కూడా చెప్పాలనుకుంటున్నాను, కానీ రహస్య నామాలు సరైన పరిస్థితుల్లో తప్ప వెల్లడించకూడదు కదూ. నేను నా రహస్య నామాన్ని కూడా చెప్పాను అన్నాను, నా పోర్టు ఫోలియోని సర్దుకుంటూ. అవును టైషా, నువ్వు చెప్పావు, కానీ అది నాకు చాలా ప్రాముఖ్యమైనది. ఆమె జవాబు ఇచ్చారు తీవ్రంగా. అవును టైషా, నువ్వు చెప్పావు, కానీ అది నాకు చాలా ప్రాముఖ్యమైనది. ఆమె జవాబు ఇచ్చారు తీవ్రంగా. కానీ ఇంకా ఇది పరిచయాల సమయం మాత్రమే. మీకు డ్రైవింగ్ తెలుసా? తన కారు ఎక్కడుందా అని వెతుకుతూ అడిగాను. నేను కూడా నిన్ను అదే ప్రశ్న అడగబోయాను అన్నారు.
నేను నా కారును షాపు మై నేను నా కారును పావు మైలు వెనుకే దక్షిణం వైపు మట్టిదారిలో వదిలిపెట్టి వచ్చాను. మీ కారు ఎక్కడా? నీది తెలుపు షెవర్లేనా? ఉత్సాహంగా అడిగారు. అవును. మంచిది, నేను దాని ప్రక్కనే నా కారుని నిలిపాను. ఆమె తెచ్చిపెట్టుకున్నట్లుగా నవ్వారు. అదేదో గొప్ప తమాషాలాగా నాకు ఆమె నవ్వు చూస్తే చిరాకేసింది. ఇంకా నేను బయలుదేరాలి. మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. సెలవు అన్నాను. ఆమె ఇంకా ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడే ఉండిపోతుందనుకుని నేను నా కారు దగ్గరికి నడవసాగాను. అప్పుడే వీడ్కోలు చెప్పొద్దు, నేను నీతో వస్తున్నాను అన్నారు. మేం ఇద్దరం కలిసి నడుస్తున్నాం. నా 110 పౌండ్ల శరీరం పక్కన ఆమె ఒక పెద్ద వస్తాదులా ఉన్నారు. ఆమె నడుము భాగం గుండ్రంగా బలంగా ఉంది. తనను చూస్తుంటే స్థూలకాయురాలిలా ఉంది, కానీ కాదు. నేను మిమ్మల్ని ఓ వ్యక్తిగత ప్రశ్న అడగవచ్చా మిస్సెస్ గ్రౌ? ఇబ్బందికరమైన ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాను. ఆమె నడక ఆపేసి నన్ను చూసి చిరుబురులాడుతూ, నేను ఎవరికి మిస్సెస్ కాను. నేను క్లారా గ్రౌ. నువ్వు నన్ను క్లారా అని పిలవచ్చు. సరే, నీకు ఏం అడగాలి అనిపిస్తే అది అడుగు. మీరు ప్రేమ మరి పెళ్లికి సుముఖంగా లేరని నేను అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించి ఆమె ప్రతిస్పందన కోసం ఎదురు చూశాను. ఒక్క క్షణం భయంకరమైన చూపు ఒకటి విసిరి వెంటనే మార్ధవంగా అంది, నేను కేవలం మహిళలకు మాత్రమే పక్షపాతిని, బానిసత్వానికి కాను అన్నారు. ఇప్పుడేమి ప్రశ్న అడగాలనుకుంటున్నావు? ఆమె ప్రతిస్పందించిన తీరు అనూహ్యంగా ఉండటంతో ఇప్పుడేమి ప్రశ్న అడగాలనుకుంటున్నావు అని ఆమె ప్రతిస్పందించిన తీరు అనూహ్యంగా ఉండటంతో నేను అడగాలనుకున్నదంతా మర్చిపోయి గాభరాగా ఆమెను చూస్తూ నిలబడిపోయాను. మిమ్మల్ని ఎంత దూరం నడుచుకుంటూ ఈ స్థలానికి రప్పించినదేమిటి ఇక్కడ? కంగారుగా అడిగేశాను. ఇది శక్తివంతమైన ప్రదేశం, అందుకే ఇక్కడికి వచ్చాను. దూరంగా ఉన్న గడ్డ కట్టుకున్న లావాను చూస్తూ అన్నారు. దూరంగా ఉన్న గడ్డ కట్టుకున్న లావాను చూపిస్తూ అన్నారు. ఈ పర్వతాలు ఒకప్పుడు భూమాత హృదయంలోంచి రుధిరంగా బయటకు చిమ్ముకు వచ్చాయి. నేను ఎప్పుడు అరిజోనా వచ్చినా తప్పకుండా ఇక్కడికి వస్తాను. ఈ ప్రాంతంలో భూమాత తన శక్తిని వెదజల్లుతూ ఉంటుంది. సరే, ఇదే ప్రశ్న నన్ను అడగని, నువ్వు ఎందుకు ఈ స్థలాన్ని ఎంచుకున్నావు? నేను తరచూ ఇక్కడికి వస్తుంటాను. ఈ స్థలం చిత్రించటానికి ఎంతో నచ్చుతుంది. నేను ఏమీ జోక్ చేయకపోయినా కానీ తాను పగలబడి నవ్వారు. అందువల్ల ఇక్కడ సెటిల్ అయ్యావన్నమాట. ఆశ్చర్యంగా మళ్ళీ కాస్త మృదువైన స్వరంతో అన్నారు. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నీకు ఇది విపరీతంగా అనిపించవచ్చు, లేదా వెర్రిగా కూడా అనిపించవచ్చు, కానీ నేను చెప్పేది మాత్రం విను. నువ్వు మా ఇంటికి అతిథిగా వచ్చి కొన్నాళ్ళు మాతో గడపాలని కోరుకుంటున్నాను అంది. నేను కృతజ్ఞతలు తెలిపి వద్దు, రాలేనని చెప్పాను. కానీ ఆమె పునరాలోచించుకోమని కోరారు. మా ఇద్దరి ఓరియంటు మరి మార్షల్ ఆర్ట్స్లో ఉన్న ఆ శక్తితో చక్కటి భావాలు, ఆలోచనలు మార్పిడి చేసుకోవచ్చని హామీ ఇచ్చారు. మీరు ఉండేది ఎక్కడా అడిగాను. నవోజోవా సిటీకి దగ్గరలో, కానీ అది ఇక్కడి నుంచి 400 మైళ్ళకు పైనే. అవును, నిజంగా దూరమే, కానీ అది చాలా అందమైన ప్రశాంతమైన ప్రదేశం. నేను నిజమే చెప్తున్నా, నీకు నచ్చుతుంది అంది. నా జవాబు కోసం ఎదురు చూస్తున్నట్లుగా. ఆమె ఒక్క క్షణం మౌనం దాల్చి తర్వాత కొనసాగించారు. అక్కడ మీరు ఖచ్చితంగా ఇది ఇలా చేయాలనే లేదు. మీకు జరిగిన నష్టానికి ఏమి చేయాలో పరిష్కరించుకోగలుగుతాము. బహుశా మీరు వేచి చూస్తున్న తరుణం ఇదే కావచ్చు. ఆమె అంటున్నది నిజమే. నేను నా అస్తిత్వాన్ని, నా సర్వస్వాన్ని కోల్పోయాను. మరి నేనేం చేయాలి ఈ జీవితంలో? మరుగున పడిన నా చిత్రలేఖన అభిరుచిని తిరిగి కొనసాగించటానికి నేను చేస్తున్న సెక్రటరీ ఉద్యోగాన్ని కొన్నాళ్ల క్రితం వదిలేశాను.
కానీ మరొకరి ఇంటికి అతిథిలా వెళ్ళాలనే చిన్ని కోరిక నిజంగా ఏమాత్రం లేదు. తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఏదైనా సూచిస్తుందేమోనని నేను చుట్టూ పరికించి చూశాను మైదానాన్ని. ఎవరైనా సహాయాన్ని కానీ ఆధారాన్ని కానీ పరిసరాల నుంచి పొందవచ్చు అనే ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ సాధారణంగా నేను మాత్రం అలాగే సహాయాన్ని పొందుతుంటాను. నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. అది ఎక్కడి నుంచైనా రానేయండి. నాకు ఇదివరకు ఎప్పుడూ తెలియని ఎంపికలు చేసుకోవటానికి అది ఉపయోగపడుతుంది. నా కళ్ళు ఈ దక్షిణ దిగంతంలో నిలపగానే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు తిరుగాడుతుంటాయి. నేను ఎప్పుడు ఇదే ఎందుకు ఎంచుకుంటానా అని. కొన్ని నిమిషాల మౌనం తర్వాత నా ఎదుటికి కొన్ని దృష్టాంతాలు వచ్చి నేనేం చేయాలి, ఆ నిర్దిష్టమైన పరిస్థితుల్లో నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని అవే నిర్దేశం చేస్తాయి. మేము నడుస్తుండగా ఆ దక్షిణ దిగంతం పై నా దృష్టిని సారించాను. అకస్మాత్తుగా నా జీవన మానసిక స్థితి ఆ మూడువారిన ఎడారిలా నా ఎదుట సాక్షాత్కరించింది. నిజాయితీగా చెప్తున్నాను, దక్షిణ అరిజోనా ప్రాంతం కొంత కాలిఫోర్నియా సోనోరా రాష్ట్రంలో సగభాగం సానోరన్ ఎడారి నాకు తెలిసి ఉన్నప్పటికీ ఇదివరకు ఎప్పుడూ గమనించలేదు ఎంత ఒంటరిగా నిర్మానుష్యంగా ఉంది ఈ బంజరు భూమి. నా జీవితం కూడా నిస్సారమైందిగా, ఖాళీగా, అచ్చంగా ఈ ఎడారిలాగే ఉందని నేను గ్రహించడానికి కాస్త సమయం పట్టింది. నాకు నా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. నాకంటూ సంసారం లేదు. భవిష్యత్తు గురించి ఏ ఆకాంక్షలు లేవు. నా ఉద్యోగం పోయింది. నాకు తన పేరు పెట్టుకున్నందుకు మా మేనత్త నుంచి వారసత్వంగా వచ్చిన చిన్న ఆదాయం కూడా అయిపోయింది. ఈ ప్రపంచంలో నేను పూర్తిగా ఒంటరిని. చుట్టూ విస్తరించిన విశాలమైన కఠినమైన ఈ ప్రాంతం నాలో స్వీయ జాలిని ఉప్పెనలా తెచ్చిపెట్టింది. నా జీవితంలో ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఓ నేస్తం కావాలి అని భావించాను. క్లారా ఆహ్వానాన్ని స్వీకరించి నాకు నియంత్రణ లేని అనూహ్యమైన పరిస్థితుల్లోకి దూకటం అనేది మూర్ఖత్వమని నాకు తెలుసు. కానీ తన ముక్కుసూటితనం, భౌతిక తేజం తన పట్ల నాకు తెలియని ఉత్సుకతను, గౌరవ భావనను కలిగించింది. నాలో తన అంతఃసౌందర్యం, అంతఃశక్తి పట్ల ఆరాధనను, మరి కొద్దిపాటి అసూయను కూడా కనుక్కున్నాను. ఆమె మహత్తరమైన శక్తివంతమైన మహిళ, సర్వస్వతంత్రురాలు, ఎవరిపైన ఆధారపడదు. అయినప్పటికీ కఠినంగా లేదు. హాస్య చతురత కలిగి ఉంది. సరిగ్గా నేను నాలో కోరుకునే లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. వీటన్నింటినీ మించి తన సమక్షంలో నాలో ఉన్న నైరాశ్యాన్ని తరిమి కొడుతోంది. అంతేకాదు శక్తివంతంగా, ఉత్సాహభరితంగా అంతులేని అవకాశాలను, సంభావ్యతలను కల్పిస్తోంది. అయినా కానీ వేరే వాళ్ళ ఇళ్లకు వెళ్ళటానికి వారి ఆహ్వానాన్ని మన్నించటం నా విధానం కాదు. మరి ముఖ్యంగా నేను ఈ నిర్జన ప్రదేశంలో కలుసుకున్న వీరి నుంచి. టక్షన్లో నాకు చిన్న అపార్ట్మెంటు ఉంది. మరి నేను ఈ ఆహ్వానాన్ని అంగీకరించానంటే మళ్ళీ నేను కూడా వారిని ఆహ్వానించాలి కదా. ముందు అసలు దానికి నేను సిద్ధంగా లేను. ఏ క్షణం ఏమీ పాలుపోక నిశ్చలంగా నిలబడ్డాను. దయచేసి చెప్పు, నాతో వస్తున్నానని. ఇది నాకు ఎంతో గొప్ప విషయం, క్లారా వేడుకుంటున్నారు. సరే, అలాగే నేను మీతో కలిసి వస్తాను. సరిగ్గా చెప్పాలనుకున్న దానికి వ్యతిరేకంగా అన్నాను. ఆమె నన్ను ఉల్లాసంతో కాస్త గర్వంగా చూశారు. వెంటనే నేను నా ఆందోళనను దాచిపెట్టుకుంటూ నా దృశ్యం మార్చుకోవటానికి బాగుంటుంది. ఇదొక సాహసకృత్యం అన్నాను అంగీకారంగా తలూపి. నువ్వేమీ చింతించవు, నాలో ఉన్న సందేహాన్ని పటాపంచలు చేస్తూ విశ్వాసంగా చెప్పి
మనిద్దరం కలిసి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు అంటూ తన చేత్తో కొన్ని చురుకైన కదలికలు చేశారు. అవి చూడటానికి శక్తివంతంగా అందంగా ఉన్నాయి. ఏంటో ఈ బలమైన మహిళలు ఎలా వేగాలో, ఈ బలమైన మహిళ ఏంటో ఈ బలమైన మహిళతో ఎలా వేగాలో, కానీ భలే చురుగ్గా ఉంది. ఓరియంట్లో మీరు ఏ విధమైన మార్షల్ ఆర్ట్స్ అధ్యయనం చేశారు? ఆమె సులభంగా పోల్ ఫైట్ చేస్తుంటే గమనించి అడిగాను. ఓరియంట్లో నేను ఇది అది అని కాకుండా అన్ని శైలులు అధ్యయనం చేశాను. మనం మా ఇంట్లో ఉన్నప్పుడు చాలా సంతోషంగా అవన్నీ నేర్పిస్తాను, చిరునవ్వుతో జవాబు ఇచ్చారు. మౌనంగా మిగిలిన దారి అంతా నడిచాము ఇద్దరము. కార్లు నిలిపిన స్థలానికి చేరాక కారు ఎక్కి గేరు వేసి క్లారా చెప్పేది వినటానికి వేచి ఉన్నాను. మంచిది, మనం బయలుదేరుదాం. నేను దారి చూపిస్తా. నువ్వు వేగంగా నడుపుతావా, నెమ్మదిగానా? టైషా అడిగారు ఆమె. మరీ నెమ్మదిగా పాకుతున్నట్లుగా అన్నాను. నేను కూడా చైనాలో ఉండటం వల్ల ఆతృత నుంచి ఉపశమనం దొరికింది. చైనా గురించి నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగవచ్చా క్లారా? తప్పకుండా, నేను ఇదివరకే చెప్పాను, అడిగే ముందు నా అనుమతి అవసరం లేదని. మీరు రెండో ప్రపంచ యుద్ధానికి ముందు చైనాలో ఉండి ఉంటారు, అవునా? అవును, నేను చాలా కాలం క్రితం అక్కడ ఉన్నాను. నువ్వు ఎప్పుడు మెయిన్ ల్యాండ్ చైనాకు వెళ్ళలేదు అనిపిస్తోంది. లేదు, నేను కేవలం తైవాన్ మరి జపాన్ వెళ్ళాను. యుద్ధానికి ముందు పరిస్థితులు వేరు. ఇదివరకటి రేఖ ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు ప్రతిదీ తెంచేశారు. ఊహాలోకంలోకి వెళ్ళినట్లుగా చూస్తూ అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఎందుకో నాకు తెలియకుండానే భయం వేసి ఆమె ఇంటికి ఎంతసేపు ప్రయాణం అని వేరే ప్రశ్న అడిగాను. క్లారా అస్పష్టంగా గందరగోళంగా ఉన్నారు. ఆమె నన్ను ప్రయాసతో కూడిన పర్యటనకు సిద్ధంగా ఉండమని హెచ్చరించి వెంటనే తన స్వరాన్ని శాంతపరచి నా ధైర్యాన్ని అత్యంత శ్లాఘించారు. అపరిచితులతో వెళ్ళటం అనేది పూర్తిగా ధీరోదాత్తమైన సాహసం లేదా అమాయకత్వం. సాధారణంగా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, కానీ ఈసారి మాత్రం నేనులా లేను. వివరించాను. నేను ఎంత ఎక్కువగా నా విపరీతమైన ప్రవర్తన గురించి ఆలోచిస్తుంటే అంతగా అసౌకర్యాన్ని పొందుతున్నాను. ఇది నిజం. నీ గురించి ఇంకాస్త చెప్పవా నాకు ప్లీజ్ అంటూ నీ గురించి ఇంకాస్త చెప్పవా నాకు ప్లీజ్ అంటూ ఉల్లాసంగా నన్ను ఉత్సాహపరచడానికి నా కారు డోర్ దగ్గరికి వచ్చారు. మళ్ళీ నేను నా గురించి సమాచారాన్ని తెలియజేయసాగాను. మా అమ్మ హంగేరియన్, కానీ ఆమె ఓ వృద్ధ ఆస్ట్రియన్ కుటుంబం నుంచి వచ్చారు. ఆవిడ మా నాన్నగారిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓ ఫీల్డ్ హాస్పిటల్లో వాళ్ళిద్దరూ పనిచేసే కాలంలో కలుసుకున్నారు. యుద్ధం ఆగిపోయాక వాళ్ళు యుఎస్ వెళ్ళి ఆ తర్వాత దక్షిణాఫ్రికా వెళ్ళిపోయారు. వాళ్ళు దక్షిణాఫ్రికా ఎందుకు వెళ్ళారు అడిగింది. మా అమ్మ అక్కడ తన బంధువులతో ఉండాలని కోరుకోవటం వల్ల. నీకు ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా అడిగింది. నాకు 2 అన్నయ్యలు. ఒకడేమో ఏడాది తేడా వయస్సులో, పెద్దన్నయ్యకి ఇప్పుడు 26 ఏళ్ళు. ఆమె నాపై దీర్ఘంగా దృష్టి సారించారు. అనూహ్య రీతిలో నా జీవితంలో ఇన్నాళ్లుగా దాచిపెట్టబడిన బాధాకరమైన భావోద్వేగాల భారాన్ని ఆమె ఎదుట చాలా సులభంగా దింపేసుకున్నాను. నేను ఒంటరిదానిగా పెరిగిన విషయం ఆమెతో చెప్పుకున్నాను. నా సోదరులు నాపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. నేను ఓ ఆడపిల్లని కావటం చేత నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నా చుట్టూ త్రాడు కట్టి నన్ను ఒక కుక్కలా ఈడ్చుకుని వెళ్ళేవారు. మైదానంలో ఆడడానికి నేను చేయగలిగిందల్లా నా త్రాడుని లాక్కుంటూ వాళ్ళ ఆటను చూస్తూ కాలం గడపటమే. తర్వాత నేను కాస్త ఎదిగాక వాళ్ళ వెనుక పరిగెట్టేదాన్ని. అప్పటికి వాళ్లకు చెరో సైకిల్ ఉండేవి. నేను ఎప్పటికీ వారిని అందుకోలేనని, వారికి సమతూగలేనని కూడా అనుకునేదాన్ని.
నేను ఎప్పుడైనా మా అమ్మకు ఫిర్యాదు చేస్తే సాధారణంగా తన సమాధానం, మగపిల్లలు ఎప్పుడూ మగపిల్లలే, నువ్వు బొమ్మలతో ఆడుకో, ఇంకా కావాలి అంటే ఇంట్లో ఏమైనా సాయం చేయి అనేవారు. మీ అమ్మగారు నిన్ను యూరోపియన్ సాంప్రదాయ పద్ధతిలో పెంచారు అన్నారామె. నాకు తెలుసది, కానీ నాకు అక్కడ ఏమాత్రం ఊరడింపు లేదు. ఒక్కసారి ఆరంభించాక ఇంకా ఈవిడకి నా వ్యథాభరిత జీవితం గురించి శాంతం చెప్పే వరకు నన్ను ఏది ఆపలేదు అన్నట్లుగా చెప్తూనే ఉన్నాను. నా సోదరులు పర్యటనకు తర్వాత స్కూల్కి వెళ్తుంటే నేను మాత్రం ఇంటి పట్టునే ఉండాల్సి రావటం కూడా చెప్పేశాను. ఆడపిల్లలు ప్రక్కలు చక్కగా సర్దడం, బట్టలు ఇస్త్రీ చేయడం మాత్రం నేర్చుకుంటే చాలు అన్నది మా అమ్మ అభిప్రాయం. నాకు ఏమో అబ్బాయిలలాగా సాహసకృత్యాలు చేయాలని కోరికగా ఉండేది. ఓ కుటుంబపు ఆలనా పాలన చూడటం కంటే గొప్ప సాహసం ఏం ఉంటుంది? ఆడదాని జన్మ సార్థకమయ్యేది ఒదిగి ఉన్నప్పుడే అని అమ్మ అంటూ ఉండేది. నాకు గుర్తున్నంత వరకు నాకు 3 మగ మాస్టర్స్ ఉండేవారు. మా నాన్న, నా 2 సోదరులు. క్లారాకు చెప్తుంటే నా కళ్ళల్లోంచి అశ్రువులు కురవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది వింటుంటేనే ప్రమాదకరంగా అనిపిస్తోంది, క్లారా వ్యాఖ్యానించారు. భయంకరంగా ఉండేది. నేను ఇల్లు వదిలి వారి నుంచి ఎంత వీలైతే అంత దూరం వెళ్ళిపోవాలని వచ్చేశాను. ఇంకా ఇంకా సాహసాలు చేయడానికి కూడా. కానీ ఇంతవరకు నాకు భయంకరంగా ఉండేది. నేను ఇల్లు వదిలి వారి నుంచి ఎంత వీలైతే అంత దూరం వెళ్ళిపోవాలని వచ్చేశాను. ఇంకా సాహసాలు చేయడానికి కూడా. కానీ ఇంతవరకు నాకు మాత్రం గొప్ప వినోదం, ఉత్సాహం కలుగలేదనుకోండి. నన్ను సరిగ్గా పెంచలేదనుకుంటున్నాను. సంతోషంగా తేలికగా అన్నాను. అయితే నా జీవితాన్ని ఓ అపరిచితురాలికి వెల్లడించడం నాకు రవ్వంత భయాన్ని కలిగించింది. తన ప్రతిస్పందన నాలోని ఆందోళనను తగ్గిస్తుందా, లేక మరింత పెంచి తనతో పాటు వెళ్ళాలనే నా నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తుందా అని నేను మాటలాపి క్లారా వైపు వేచి చూశాను. మంచిది. నాకు ఏమి అనిపిస్తోందంటే, నీకు బాగా తెలిసింది, నీకు చేతనైంది, నువ్వు చాలా బాగా చేయగలిగింది ఒకటి ఉంది అన్నారు ఆమె. తాను చిత్రలేఖనం లేదా పెయింటింగ్ గురించి మాట్లాడుతుందేమో అని నేను అనుకున్నాను. కానీ నాకు తీవ్ర మనస్తాపం కలిగించేలా ఇలా అన్నారు. నీకు చాలా చక్కగా చేతనైంది ఏంటంటే నీ గురించి నువ్వు బాధపడటం. నా చేతివేళ్ళు కారు డోరు హ్యాండిల్ను గట్టిగా నొక్కాయి. ఇది ఏమాత్రం నిజం కాదు. మీరు ఎవరు? ఇలా అనటానికి నిరసనగా అన్నాను. ఆమె పగలబడి నవ్వుతూ తల ఊపుతూ నువ్వు నేను చాలా వరకు ఒకటే అన్నారు. నిష్ప్రియులుగా పరాధీన వ్యక్తిగా ఉంటూ ఏ పరిస్థితులనైనా అంగీకరిస్తూ ఉండాలని మనకు బోధించబడింది. అయితే మన లోపల ఆవేశాన్ని అణిచిపెట్టుకుని ఉడికిపోతున్నాము. మనం పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలాగా ఉన్నాం. మనల్ని మరింత కోపానికి గురి చేసే అంశం ఏమిటంటే, మనకి ఏ స్వప్నాలు ఆకాంక్షలు లేవు. మన దిగులు దుఃఖాలను పోగొట్టే సరైన వ్యక్తి ఏదో ఓ రోజు మన కోసం వస్తాడనే ఆశ తప్ప. ఆమె మాటలకు మౌనం దాల్చాను. అవునా, నేను అన్నది సరైనదేనా ఆమె అడుగుతూనే ఉన్నారు. అవునా,
నేను అన్నది సరైనదేనా అంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. నిజాయితీగా చెప్పు, నేను అన్నది సరైనదేనా అంటూ. నేను ఆమెను విడిచి నా చేతులను మడిచి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాను. క్లారా ఆత్మీయంగా నవ్వారు. తాను కురిపించే మంచితనము, ఇచ్చే భరోసా, చూపించే ప్రజ్ఞ పాఠవం నా భావాలను దాచుకోవాలని, అబద్ధం చెప్పాలని అనిపించనీయలేదు. అవును, మీరు అన్నది నిజమే, ఒప్పుకున్నాను. నా నిరుత్సాహకరమైన అస్తిత్వానికి అర్థం నా చిత్రలేఖన అభిరుచికి తోడు ఏదో ఓ రోజు ఓ వ్యక్తి నన్ను కలిసి సంపూర్ణంగా అర్థం చేసుకుని అభినందించి నేను తనకి ఓ అపూర్వమైన వ్యక్తినని చెబుతారనే అస్పష్టమైన ఆశతోనే జీవించి ఉన్నానని నేను ఒప్పుకోక తప్పదు. బహుశా నీ జీవితం మరింత మెరుగ్గా మారవచ్చు, ఆమె వాగ్దానం చేస్తున్న స్వరంతో అన్నారు. తన కారులోకి ఎక్కి కూర్చుని చేయి పైకెత్తి తనను ఫాలో అవమన్నట్లుగా సైగ చేశారు. నాకు పాస్పోర్ట్ ఉందా అని కానీ, సరిపడా దుస్తులు లేదా తగినంత డబ్బు ఉందా అని లేదా ఇంకా ఏమైనా బాధ్యతలను గురించి కానీ ప్రస్తావించని విషయం నాకు అప్పటి వరకు ఎరుకలోకి రాలేదు. అయినా అవేవి నన్ను భయపెట్టలేదు, మరి నిరుత్సాహపరచలేదు. ఎందుకో తెలియదు కానీ హ్యాండ్ బ్రేక్ వదిలి కారు కదలగానే నిజంగా నేను సరైన నిర్ణయం తీసుకున్నానని నమ్మకం కలిగింది. నా జీవితం అందంగా మారిపోబోతోంది అని అనిపించింది.